టెంపుల్స్కి వెళ్ళిన వాళ్ళే, గుడికి వెళ్ళిన వాళ్ళే కదా అందరూ. ఫస్ట్ ఏం చేస్తారు? గుడికి వెళ్తున్నాం, అప్పుడు గుడికి వెళ్తున్నాం అనుకుందాం, ఒక శివాలయానికి. అక్కడ ఒక పెద్ద స్పీకర్లో ఇలా వినిపిస్తుంది, గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఒక గంట మోగుతుంది, చక్కగా చూస్తారు ఈశ్వరుడికి. అక్కడ ఉన్నవాళ్ళు, సార్ మీ పేరేంటండి అని అడుగుతారు. మీ పేరేంటి సార్? నవాజ్ రెడ్డి. నవాజ్ నవా అంటే కొత్తగా. ఓకే, సో నవాజ్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన అడుగుతారు, గోత్రం చెప్పండి సార్. పట్టు ఉత్తర గోత్రోద్భవస్య నవాజ్ రెడ్డి నామ శ్రీమదస్య తత్రాయణ మధురాయణ 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 100 రూపాయలు ఎక్కడ పెట్టారు మధురాయణ కొబ్బరికాయ తెచ్చారు మధురాయణ అంటాడు, అయిపోతుంది. ఆయన చాలా నవాజ్ రెడ్డి గారు నమాజ్ చేసి వెళ్ళిపోతారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. పాలు కూడా తెచ్చావా? పాలు కూడా తెచ్చావా? అభిషేకం కూడా అయిపోతుంది. పూలు తీసుకోమ్మా, అక్కడ కట్టండి సార్ కౌంటర్ దగ్గర. లడ్డు ప్రసాదం అక్కడ ఉంటుంది, అక్కడ ఆయన ఉంటారు, మురళీ గారు ఇస్తారు, అక్కడ పక్కన ఆయన ఇస్తారండి, వాళ్ళు ఇస్తారు అని చెప్పేసి పంపిస్తారు. ఈయనకు ఒక భయం పోతుంది, ఎందుకంటే ఈశ్వరుడి సన్నిధికి వెళ్ళాను, నేను గంట కొట్టాను, ఏదో ఇచ్చారో ఇచ్చుంది. ఏం మంత్రాలు నిలబడితే చక్కగా మధ్యలో నవాజ్ రెడ్డి ఆయన 1000 రూపాయలు ఆయన కూడా చెప్పాడు మధ్యలో, వినపడిందా? కానీ మీరు పుట్టపర్తికి వచ్చిన వీళ్ళందరూ ఇంతవరకు వచ్చారు కదా, ఎంతమంది కొబ్బరికాయలు కొన్నారండి? కొత్తగా వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కొబ్బరికాయలు కొన్నారా? కొనలే. ఊరుకోరా పోయి, తెలియగాలి మనకి, తెలియగాలి. ఎవరు కొబ్బరికాయ కొట్టలే, నాకు తెలిసిన బిడ్డ ఎవరు కొబ్బరికాయ కొట్టగలే. అంటే సో కొబ్బరికాయ కొట్టనేటువంటి క్షేత్రం ఏదన్నా ఉందంటే అది పుట్టపర్తే. ఒక్క పువ్వు కొనక్కర్లేదు. ఎందుకు అంటే ఇక్కడ స్వామి సర్వదేవతాతీత స్వరూపుడు. ఉండేటువంటి దేవుళ్ళు ఈశ్వరుడు, అమ్మవారు, ఎవరికి ఏ దేవుడు లేని ఇష్టం ఉన్నా కూడా ఆ అన్ని దేవతల అతీత స్వరూపం కాబట్టి మీరు ఏమీ చేయక్కర్లేదు. స్వామి అన్నారు, ఈరోజు పుష్పం పెడతావు బంగారు, రేపు వాడిపోతుంది, నాకు కావాల్సింది మీ హృదయ పుష్పం, అది ఇచ్చేసే. అది ఇస్తేవా అన్నీ ఇచ్చినట్టే. సో ఈరోజు సాయంత్రం నిన్న కూడా మనం మంచి డ్రామా కూడా చూసాం, స్వామివారి బాలకాండ. స్వామిని అనేక రకంగా మన ఇక్కడ చాలామంది నిన్న అంటుంటాం, స్వామికి అనేక సమస్యలు ఉన్నాయండి, మాకు ఎట్లా సమస్యలు అన్నారు. నిన్న నాటకం చూస్తే స్వామిని ఎంత ఇబ్బంది పెట్టారండి, బుడదలో పడేశారు. చూశారు కదా నాటకంలో, బుడదలో పడేశారు. వాళ్ళకి ఏంటంటే చాలా ఈర్ష్యాద్వేషాలు. స్వామి తెల్లని చొక్కా వేస్తే దాన్ని బుడద చేయాలి. అట్లా మన సొసైటీలో కూడా మనం ఇలా తెల్ల చొక్కాలు వేసుకొని మంచి విభూతి పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటే ఎవడో ఒకడు ఏదో బురద, ఏ సాయిబాబా డివోటీస్ అండి మీరు, ఎప్పుడు సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. మనందరికీ తెలిసిన విషయం ఏంటి, కొత్త వాళ్ళకి కానీ పాట వాళ్ళకి అది మహామంత్రం. మనకి ఏ మంత్రాలు రాకపోయినా, ఇప్పుడు నవాజ్ రెడ్డి గారు తాంబూళ్ళు ఇచ్చారు, అష్టోత్తరం చేశాం, కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ నిన్న నాటకంలో మనం చూస్తే స్వామిని అనేక రకమైనటువంటి బాధలు పెట్టారు, కానీ ఆయన ఏం చేశారు? సాత్వికత. స్వామి ఏం చేశారు? నేను చెప్పను, చేసి చూపిస్తానన్నారు. ఆ కప్పల్ని ఒక్కసారి ఇలా అన్నారు, ఏమైంది? కప్పలు కాస్త పావురాలే ఎగిరిపోయినాయి. ఆ పావురాలు ఎవరో కాదండి, మనమే. బావిలో కప్ప ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఇదే నా ప్రపంచం అనుకుంటుంది. ఆ కప్ప బయటకు వచ్చింది, ఏమవుతుంది? ఒక పెద్ద సముద్రం ఉందని తెలియదు దానికి. అలాంటి మనం ఒక గుడి, ఒక బడి ఇంతవరకే అనుకుంటున్నాం. ఈ విశాల గగనంలో ఇది సాక్షాత్, ఇది సత్యమైన మాట స్వామి ముందు చెప్తున్నామంటే ఇదే వైకుంఠము. ఈరోజు ఇక్కడంతా వైకుంఠంలో మీరందరూ కూడా దేవతలే. సాయిరామ్, దీనికి డౌటే లేదు, నో క్వశ్చన్ ఎట్ ఆల్. మీకు ఇంక సంశయం. అప్పుడు అర్జునుడు అసంశయం మహాబాహో, ఏం చేయాలి? నాకు ఈ సంశయాలు ఎట్లా, నాకు మనసును నిలబెట్టుకోవడం కష్టం కృష్ణ అని అప్పుడు అర్జునుడు అన్నాడు. అలాంటి అర్జునులే మనం అంతా. మనకి ఎప్పుడు డౌట్సే. స్వామి అంటారు ఎప్పుడు డౌట్సే. స్వామి అప్పుడు మీరు వీడియోస్ చూస్తుంటారు,
ఒక ఆయన ఇక్కడ ఉంటారు, ఆయనకి ఏదో బాగుండదు, ఆయనకి ఇట్లని ఒక ఉంగరం ఇస్తారు. ఇంకొక ఆయన నాకు బొంగరం ఇవ్వలేదని బాధ. ఆయనకు ఉంగరం ఇచ్చావు స్వామి, నాకు బొంగరం ఇవ్వలేదు. స్వామి అనే మాట ఏంటంటే, జ్వరం వచ్చిన వాడికి ట్యాబ్లెట్ వేస్తారు కదా బంగారు, వీడికి ఎందుకు అన్నారు. అంతే కదా, డోలో ఎందుకు కావాలి, జ్వరం వచ్చిన వాడికి, నొప్పులు ఉన్నవాడికి. మనకి ఎప్పుడు కంపారిజన్స్. స్వామికి మనకి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఏది అవసరమో, మీరు ఇంత కష్టపడి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ ప్రాబ్లమ్స్ అన్నీ రిలీజ్ అయిపోయి ఉంటాయి, స్వామి తీర్చేసి ఉంటారు. ఇది సత్యం, సత్యం పునర్సత్యం. ఇది నేను చెప్తున్న మాట కాదు, వెంకటేశ్వర స్వామి మహత్యంలో ఆ మాట ఉంటుంది. సత్యం సత్యం పునర్సత్యం, సత్యం సత్యం పునర్సత్యం, సత్యం సత్యం పునర్సత్యం. ఈ 3 మాటలు 3 సార్లు ఎందుకన్నారంటే, సత్యం కానిది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. స్వామి అన్నారు, ఉన్నది ఒక్కటే సత్యం. అందుగురించే వారి అవతారంలో, పూర్వావతారంలో షిరిడి అనే ప్రాంతంలో ఉన్నటువంటి సాయిబాబా ఈ అవతారంలో బంగారు ఉన్నది ఒక్కటే సత్యం, అందుకోసమే నా పేరు సత్యం, సత్య సాయిబాబా అనే పేరుతో నేను వస్తున్నాను అని ఆయన దృఢ సంకల్పం. ఇక్కడ కూడా పుట్టపర్తిలో వచ్చినప్పుడు ఫస్ట్ స్వామి చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా విమర్శలు, ఈయనకి ఏంటి జుట్టిలా ఉంది, ఆయనకు అలా ఉంది. స్వామి ఒక మాట అన్నారు, నన్ను బట్టతలు అంటేనేంటి, బుట్టతలు అంటే ఏంటి, నాకేం సంబంధం లేదు, నేను చెయ్యాలనుకున్న పనులు నేను చేసి తీరుతాను, నాది సత్య సంకల్పం, ఆయన అనుకున్న మాటకి తిరుగులేదని చెప్పారు. ఈరోజు ఇంత వైభవం చూడండి, ఇన్ని ఎకరాలు, ఇన్ని బిల్డింగ్లు, అక్కడ హాస్పిటళ్ళు, స్వామి పేరు మీద జరుగుతున్నటువంటి అద్భుతమైన కార్యాలు. 190 దేశాలు పాదాక్రాంతం అయిపోయినాయి సాయికి. పాదాక్రాంతం అంటే నేను మన పత్తి యాత్రకు బయలుదేరాలని నేను ఎంఎంటీఎస్ ట్రైన్లో కూర్చున్నానండి. ఎంఎంటీఎస్ కూర్చొని సికింద్రాబాద్ మన కాచిగూడ రైల్వే స్టేషన్కి వస్తున్నాను. ఒకతను ఆయన ఫస్ట్ టైం వస్తున్నారండి పుట్టపర్తి, కానీ ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలీదు, శ్రీకాకుళం ఆయన కూర్చొని పాపం కాస్త కంగారు పడుతున్నారు, హైదరాబాద్ ఫస్ట్ టైం అని. మామూలుగా శ్రీకాకుళం ఆయన కాబట్టి ఆయన మన బిహెచ్ ఇక్కడ సమితి నుంచి వస్తున్నారు. ఏంటంటే బాబు ఏంటి చేకోవాలి, ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి బాబు అని పాప ఆంధ్రాలో మాట్లాడుతున్నారు. ఆయన చూస్తుంటే ఇంకొక ఆయన ఏడుకెళ్ళాలరావు అన్నాడు, మన తెలుగు ఆయన ఏడుకెళ్ళాలి జిపురావు అన్నాడు. ఆయన అంటే అదినండి బాబు మేము పుట్టపర్తి వెళ్ళాలండి అన్నాడు. నేను అక్కడికి వస్తున్నాను, పుట్టపర్తి టక్కని 360 degrees బాడీ తిరిగిపోయింది. ఎక్కడికండి అన్న, అదినండి బాబు పుట్టపర్తి అండి అన్నాడు. అయ్యి బాబాయ్ మీరు పుట్టపడతారు అంటే కూర్చోండి బాబా అన్న. ఇంకేముంది, ఒక్కసారి ఆ మాట వింటే పుట్టపర్తి ఎలా వచ్చింది అంటే ఒక వృత్తాంతం ఉంది. ఇక్కడంతా శాపగ్రస్తులైంది, పుట్టలు ఏర్పడ్డాయి. ఒక గోపాలుడు ఉంటే అదంతా అందరికీ కొంచెం స్టోరీ తెలిసి ఉంటుంది. నిజమైన పుట్టలు ఏంటి తెలుసా, ఈ లోపల ఉంటాయి. అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే పుట్టలు పెంచుకుంటూ పోతున్నాం మనం. లోపల అవి తాండవం ఆడుతుంటాయి. లోపల ఉండే పాములు ఎప్పుడు బుసగొట్టుద్దో, ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. 2 బిల్లాలు ఉంటే సరిపోవు సాయిరా, 3 కార్లు ఉంటే పక్కన వాళ్ళకి నెక్లెస్ ఉంది సాయిరా. ఇలాంటి బుసలు ఎప్పుడూ కొడుతూనే ఉంటాయి మనకి. ఈ బుసలనంద తీసేసేటువంటి ఆ ఈశ్వరుడే సాయీశ్వరుడు. ఆయన శేషశైల. షాయి అంటే శయనించువాడు. ఎవరండి, మహావిష్ణువు. మెడలో పెట్టుకుంటారు ఎవరు, ఈశ్వరుడు, ఆయనే సాయీశ్వరుడు. సో కైలాసం అనుకోండి, వైకుంఠం అనుకోండి. ఒకసారి స్వామిని వచ్చి అడిగారు అలాంటి భక్తులు, స్వామి మిమ్మల్ని ఎట్లా ప్రార్థించాలి, ఎట్లా చెయ్యాలి అన్నారు. స్వామి ఒక దినం ఒక మంచి ఉపన్యాసం చెప్తూ వచ్చారు. మనందరికీ మహాభారతం తెలుసు కదండి. ద్రౌపదిని తీసుకొచ్చేసి 2 సభలో కౌరవులు అవమానిస్తుంటారు. ఆమెనేంది, హే కృష్ణ దీన బాంధవా అని ఏడుస్తూ ఉంది. అక్కడ అందరూ ఏడిపిస్తూ ఉన్నారు. నేను కాదని పాడింది ద్రౌపది. అలా పాడుతుందని చెప్పాను అంతే. అలా పాడుతూ ఉంటే అప్పుడు ఎవరో దూరంగా ఒక భక్తుడు, హే కృష్ణ ముకుంద మురారి అని ఆయన పిలుస్తున్నాడు. పాపం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు. ఈమె ఏం పాడుతుంది, హే ద్వారక నివాసి అంటుంది.
ద్వారక నివాసి, మళ్ళీ బండి తిప్పాడు ద్వారకాకి. ఇక్కడ ఈయనేం చేస్తున్నాడు, జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృందా విహారి అనేసరికి ఓహో ఏమన్నావు, బృందా విహారియా, ఓహో ఇద్దరు బృందావనం అని చెప్పి అటు వెళ్ళాడు ఆయన. బండి బృందావనం తిప్పాడు. పాపం ట్రావెల్ చేయాలి కదా, ఈమె బాగా ఏడుస్తుంది, ఇక్కడ అవమానం జరిగిపోతుంది, ఎట్లా 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 అని ఉంటుంది. లాస్ట్కి ఏడ్చి చలిచిపోయి హే కృష్ణ నా హృదయ నివాసి అని ఏడ్చేసి ఆపింది. టక్కన బయటకు వచ్చేసాడు. స్వామి చెప్పింది ఏంటంటే, ఈ మాట ఏదో ముందే చెప్తే ఇంత పెట్రోల్ డబ్బులు అవసరం ఉండదు కదా, ఎంత పెట్రోల్ వేస్ట్ ద్వారకా వరకు. చాలా ఊర్లు చెప్పింది ఆమె, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అన్ని ట్రావెల్ చేస్తున్నాడు ఆయన. ఏమా మాట ఒక్క మాట ఏమన్నదామా, ఇక్కడే ఉండి ద్వారకా దాకా పంపించావు, పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్. వెహికల్ నా దగ్గర మంచి లేటెస్ట్ వెహికల్ ఉంది కాబట్టి సరిపోయింది అన్నాడు. ఆయన వెహికల్ ఏంటి, గరుడ గమన తవ చరణ కమల బివ మనసిల మముదమ నిత్యం గరుడ గమన తవ చరణ కమల బివ మనసిల మముదమ నిత్యం మనసిల మముదమ నిత్యం మమ పాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా. ఆయన ఏది వాహనము, గరుడ అని ఇంత పాటే వెహికల్. కానీ మన స్వామి గురించి హృదయ నివాసి, స్వామి హృదయ నివాసి ఇక్కడే ఉన్నాడు. ఆ హృదయ నివాసిని మనం ఒక్కసారి పిలిస్తే స్వామి ఆనందంగా పరవళ్ళు దుక్కుతూ వచ్చేస్తాను. బంగారు అంటారు స్వామి, ఏమంటారు అందరినీ, ఆ బంగారులు మీరు మీ హృదయంలో బంగారు హిరణ్య గర్భమైనటువంటి స్వామి చాలా సచివారు, మీరంతా సామాన్యులు కాదన్నారు స్వామి. ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ, ఇక్కడ ఉండేవాళ్ళు అంటే హైదరాబాద్ వాళ్ళు అక్కడ వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బంగారు